హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్విక స్వీట్ కుకింగ్. మనము ఈరోజు మురుకులు ఎలా చేయాలో చూపిస్తున్నాను. సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. నేను 2 kg పిండితో చేసి చూపిస్తున్నాను. మీరు 1 అవర్ లోపే చేసేసుకోవచ్చు ఈ మురుకులని. చూడండి, ఇలా ఒక బటర్ పేపర్ కానీ పేపర్ తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసి పెట్టేసుకున్నారనుకో, ఇలా 4 లేదా 5 ఇలా వేసేసుకొని ఒకేసారి వేసుకున్నారంటే మనకి ఇలా వేసుకునే లోపు అవి కాలిపోతాయి. మళ్ళీ వేసేసుకోవచ్చు వెంబడే. ఇలా చేశారంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ పిండి జల్లించుకొని వేసేసుకోవాలి. నేను 2 kg పిండికి చెప్తున్నాను కొలతలు. నాకు గిన్నెతో కొలుచుకుంటే 5 గిన్నెలు పిండి వచ్చింది. మీరు ఎట్లయినా తీసేసుకోవచ్చు. 5 గ్లాసుల బియ్యపిండికి 1 గ్లాసు పుట్నాల పప్పు అయితే సరిపోతుంది. నేను 5 అది తీసుకున్నాను, ఒకటేమో ఇది. పుట్నాలు తీసుకొని జల్లించుకోవాలి, మిక్సీకి పట్టేసుకొని ఇలా కంపల్సరీ జల్లించుకొని వేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మధ్యలో పుట్నాలు కానీ ఏదైనా కచరా అడ్డం వచ్చినా మనకి అవి వత్తేటప్పుడు అడ్డంగా రాకుండా ఉంటాయి. ఇప్పుడు మొత్తం జల్లించుకున్న తర్వాత దీనిలోకి కారం 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ వాము ఇలా ఒకసారి నలుపుకొని వేసేసుకోండి. చేతిలో వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ నువ్వులు, వైట్ నువ్వులు ఉంటాయి కదా అవి 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ నువ్వులు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేశాను నేను. ఇవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కారం ఉప్పు అనేది ఇప్పుడే పడుతుంది పిండికి. ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక మనకి అప్పుడే ఒకే విధంగా వస్తుంది పిండి మొత్తం కలరు. అప్పుడే తెలిసిపోతుంది మొత్తం కలిసిపోయింది అనేసి పిండిలో. అప్పుడు వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ లేదా కొంచెం ఎక్కువ పసుపు వేసేసుకొని బటర్ వేసాను. బటరు కొంచెం వేడి చేసి వేసేసుకోండి. 50 గ్రాములు ఉంటాయి, ఎగ్జాక్ట్లీ 50 గ్రాములు. ఇవి కొంచెం వేడి చేసి వేసుకోవడం వల్ల మురుకులు అనేటివి కొంచెం మంచిగా వస్తాయి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా స్పూన్తో కలుపుతూ ఉండాలి పిండిని. మీకు వేడి తగ్గే వరకు అలా స్పూన్తో కలిపి చేత్తో కలిపితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు కొంచెం వేడి పెట్టేసుకొని కొంచెం కొంచెం వేసేసుకుంటూ పిండి మొత్తం వేడి నీళ్ళతోనే కలిపేసుకోండి. అప్పుడే మురుకులు అనేటివి గుల్లగా వస్తాయి. ఇలా స్పూన్తో బాగా కలపండి పిండిని. చేతులు పెట్టుకోకండి, కాలుతాయి. పిండి ఎంత బాగా కలిపితే మురుకులు కూడా అంత చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కూడా ఇలా కలపడం వల్లనే. కొందరికి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది 1 వీక్ తర్వాత. అట్లేం కాకుండా ఈ విధంగా కలిపేసుకోండి పిండిని. మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండిని మళ్ళీ ఒకసారి ఇలా కలపండి. పిండి కలపడంలోనే ఉందండి మురుకులు అనేవి. మనము ఒకేసారి వాటర్ ఎక్కువ పోసి కలపడం వల్ల మెత్తగా అన్నపడుతుంది, లేదంటే గట్టిగా అవుతుంది కదా పిండి. చూడండి, ఇలా కొంచెం అయ్యాక చేత్తో బాగా నలుపుతూ కలపాలి పిండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కలపాలి. కొంచెం కలిపేటప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది, కాకపోతే ఇది అండి మెయిన్ ప్రాసెస్ పిండిలో. ఇలా బాగా నొక్కుతూ కలిపితే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక మీకు కలపడం ఇబ్బందిగా ఉంటే వేరే ప్లేట్లో కొంచెం పిండి కూడా తీసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే దాంట్లోనే కలుపుతున్నాను, అందుకే పెద్ద బౌలే తీసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అయ్యాక పిండిని మొత్తం మళ్ళీ ఒకసారి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని కూడా చేసేసుకోవచ్చు. మీకు చేతికి అంటుతుందంటే
ఇలా బౌల్ లాగా చేసి పైన మనం మూసి పెట్టేసుకోండి. ఇప్పుడు మురుకుల గుట్టం తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి. మీకు ఏ మురుకులు ఎలా కావాలో ఆ బిళ్ళ వేసుకుంటే సరిపోతుంది. నేను 3 ఉన్నాయి వేసాను హోల్స్. ఇలా చేతిలోకి ఇలా పిండి తీసుకొని ఇలా గుట్టంలోకి ఇలా నొక్కుతూ లోపలికి వేసేసేయండి. వేసి పైన దాన్ని కూడా పెట్టేయండి. ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకోండి పిండిని, లేదంటే సైడ్లోకి అంటుకోకుండా ఉంటుంది అంతే. ఇలా చూడండి, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఎంత ఈజీగా వస్తుందో చూడండి. ఇప్పుడు పేపర్ తీసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోండి బిళ్ళల మాదిరిగా. ఇలా వేస్తే కూడా పిల్లలకి స్నాక్స్గా బాక్స్లో పెట్టియడం కూడా చాలా ఈజీగా అవుతుంది కదా. మీకు 5 లేదా 6 వరకు వస్తాయి దీంట్లో. ఇంకొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా వేసేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా నేనైతే మీడియం సైజులో వేసాను. మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసేసుకోవచ్చు. 6 లేదా 7 వరకు చూడండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వేసేసుకోండి. 1 బై 1 డ్రాప్ చేయండి. ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా సైడ్లో వేసేసేయండి. ఇలా అన్నీ వేసాక అలా ఒక 2 సెకండ్స్ వదిలాక ఇలా ఇలా ఒకసారి కలుపుతూ ఒక సైడు టర్న్ చేసేసేయండి. ఇలాగా చాలా త్వరగా కాలుతాయి. ఇవి కాలేలోపు నెక్స్ట్ ఇంకొకటి కూడా అదే పేపర్కి ఆల్రెడీ వేసి పెట్టేసుకోండి. అప్పుడే ఈజీగా అయిపోతుంది మీకు చేసేసుకోవడం. ఇలా చూడండి, ఇలా తీసుకొని ఆయిల్ మొత్తం దాంట్లోకి, ఆయిల్ అస్సలు పట్టదండి మురుకులోకి, ఎందుకంటే వేడి నీళ్ళతో కలిపాము కాబట్టి నూనె బటర్ అన్నీ వేసాము. చూడండి ఇలా అయ్యాక మనం రెడీగా ఇంకో బ్యాచ్ కింద ఒత్తి పెట్టేసుకున్నామంటే ఇలా తీసిన ఎంబడే వేసేసుకోవచ్చు. ఇదే అండి, చాలా త్వరగా అవుతుంది. మీకు 1 అవర్లో ఎన్ని కావాలంటే అన్ని చేసి పెట్టేసుకోవచ్చు. మీకు టైం కుదరదు అంటారు కదా, ఇలా చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. నాకైతే ఎగ్జాక్ట్లీ 40 మినిట్స్లో 2 kgs పిండి చేశానండి. ఇలా వేసాక అలా 2 సెకండ్స్ వదిలాక సేమ్ అండి తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఎలా వచ్చాయో చూడండి, మీరు కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఇక చూడండి మొత్తం చేసి పెట్టేసుకున్నాను నేను. నాకు ఈ పెద్ద బాక్స్కి ఒకటి అయింది, ఒక బాక్స్కి హాఫ్ అయింది. 2 kg పిండికి ఎన్ని మురుకులు వచ్చాయి. సేమ్ సైజు, అదే కలరు, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా నేను చేసే వీడియో తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.